ఏం చేస్తున్నా ఈరోజు? పచ్చడా? బీరకాయలు ముచ్చిపోయినాయి, ఇంకంటే ముదిరిపోతున్నాయి అని పచ్చడి చేస్తున్నాను. బీరకాయ పచ్చడా? బీరకాయ పచ్చడి చాలా ఇష్టం నాకు. చాలా బాగుంటుంది పచ్చడి, బీరకాయ పచ్చడి. బీరకాయలు ముదిరిపోతేనే పచ్చడికి బాగుంటుంది. మామూలు లేతే బాగా లేతాయి బాగు బాగుంది. చెట్టు తెస్తారు కూర అనుకుంటాకి చెట్టు రాసి పెట్టుకొని పచ్చడి చేసుకోవచ్చు. ఇవి అయితే ఇలా బాగా ముదిరిపోవాలా? బాగా ఓ మాత్రం ముదిరి చూసావా? సో గ్యాస్ ఇదిగోండి, మా మమ్మీ అయితే పచ్చడి చేస్తుంది. చూడండి, రోడ్లో టక 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 నడుతుంది. సో రోడ్లో పచ్చడి చేయడం అంటే అంత ఈజీ కాదు. సో అది మెత్తగా అయిపోయిందాక మనం రుబ్బుతానే ఉండాలి. చూసారా, మెత్తగా అయిపోయింది. రోడ్లో అయిపోయింది. సో నాకు కొంచెం పచ్చడి చూడు, ఉప్పు కారం సరిపోయింది లేదు, కారం అయింది మంట. సూపర్, బాగా ఉందా? ఇంకా తీసేస్తున్నా. అన్నీ సరిపోయినాయి. మంట చింతపండు సరిపోయింది. కూర దోసకాయ కూర దోసకాయ తిన్నగా, అందుకని తినమని బీరకాయ పచ్చడి అయినా ముదిరిపోయినాయి. అది ముదిరిపోయే పోలేకపోతే మనం అంత డబ్బు పెట్టి కొనుక్కొచ్చుకొని. సో నాకైతే కూర కన్నా ఇదే బాగుంటుంది, దోసకాయ కూర. దోసకాయ కూర కన్నా కాదు పచ్చడి బాగుంటుంది, కూర కాదు. అబ్బాయి కూర కాదు పచ్చడి కాదు, పప్పు అయితే తింటాడు. దోసకాయ పప్పు అయితే అవును. అది ఇంకైతే బండ్లు వేసుకుంటామే, ఇంకా తాలింపు గీలింపు ఏం లేదు. అవును, పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే బెరగ వచ్చిన అబ్బా ఏముంటుంది. ఆమ్లెట్ వేసుకొని లేకపోతే ఉడియాలు ఉంచుకుంది అంటే అట్లయితే లేవులే కానీ తింటే ఉడియాలు కానీ లేకపోతే ఉట్టి పచ్చడి తింద కానీ. ఉట్టి పచ్చడి తిన్నగా, పప్పు కూడా లేదు. ఎన్ని కూరలు వండుతారా? సరిపోయా, ఇప్పటికే ఎక్కువ అయితే పచ్చడి దోసకాయ. సో అయితే ఈరోజు అంటే పచ్చడి ఒకటి వేసుకోవాలా? ఎందుకు బెరగ పచ్చకమ్మ బాగుంటుంది తింటాగా ఉప్పితే. అవును, నెయ్యి కూడా లేదు. అయితే ఈరోజు అన్నీ కటింగ్ అయిపోయినాయి. అన్ని కట్టింగ్ ఓన్లీ వడియాలు పచ్చడి అంతే. నాకు ఈ పూట వంట పని ఉంటానా, నాన్న పూజ చేయమన్నాను. అవును, ఏదో అట్ట చేసాడైనా. లేట్ అయిపోతుంది ఈరోజు. చూసారా, అక్కడైతే చల్లగా ఉంది. సో ఈ వాతావరణం కూర్చొని పచ్చడి నడుతుంటే చల్లగాలికి భలే ఉందండి. మాకైతే చాలా 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 అంటే చాలా బాగుంది. కూర్చొని మాట్లాడేది చూడండి, నూరే వాళ్ళ తెలిసింది. ఏమో సింపుల్గా ఎలా అంటే అయిపోయింది. సింపుల్గా పచ్చడి పెడితే అయిపోయింది. ఎంత 10 నిమిషాల వంట నలగొద్దు. అన్నింటిలో ముదురుకు వచ్చింది తెచ్చావు, బీరకాయలేమో తట్ట పెట్టాలి తెచ్చావు. అవును, అమ్మాయిని రెడీ చేయమని చేసి. సో ఇదిగోండి జావ చూసారా, జావ చేయమంటే గంట చేసింది. పొంగుతుంది అని చెబుతుంది. మళ్ళీ చేస్తాగా పొంగుతుంది లేదు, నీ వాళ్ళే వదిలేసింది. నువ్వే తిప్పుకుంటా ఉంటాడు అంటుందని వదిలేమన్నా. సరే రేపు చూపించు జావా. చూపిస్తాగా. ఇప్పుడు ఏం చేస్తున్నా? 2 మేఘాలు వేస్తున్నా. దేనికి? ఏం పచ్చడి కోసం? పుదీనా ఉంది కదా, అది తెచ్చి చాలా రోజులు అవుతుంది, పాడైపోతుందని చేస్తున్నా. సో పుదీనా పచ్చడా? సో ఈరోజు పుదీనా పచ్చడి బీరకాయ పచ్చడి రెండు ఉన్నాయి. మరి ఇది ఎలాగా? ఇది దేనికని? చెప్పాగా పాడైపోతుందని చేయడానికి. సో పచ్చడి పుదీనాకు పాడైపోతుంది, కుళ్ళిపోతుందని ఇది కూడా చేస్తుంది, పుదీనా కూడా చేస్తుంది. అయితే ఈరోజు మనకి 1+1 ఆఫర్, బీరకాయ పచ్చడి ప్లస్ పుదీనా పచ్చడి. ఇది ఇంకా పచ్చడి చేస్తుంది, అదే పుదీనా పచ్చడి. సో ఎండుమిర్చితో చేస్తున్నాయి మరి ఈసారి. అదే చింతపండు పచ్చడి పుదీనా పచ్చడి నాకు అర్థం కాలేదు. చింతపండు ఎక్కువ ఉంది. అమ్మాయి వేసింది మరి. పుదీనా తీసుకొచ్చావు, కుళ్ళిపోయింది. క్యారెట్లు తెచ్చావు, క్యారెట్ అయితే ఒక్కడ కూడా తెల్ల, మొత్తం కుళ్ళిపోయింది. మంచి క్యారెట్ కాదనుకుంటుంది. అన్ని డబ్బులు తీసుకుని తగాయిస్తుంటే జనాలు. మంచి క్యారెట్ కాదు. నేను పుదీనా పచ్చడి ఎట్లా చేస్తానంటే మెంతులు, ధనియాలు, ఎండుమిరకాయలు వేసి ఉప్పు వేసి నూరారు అంత ఆల్రెడీ
ఇక ఈ ఎండుమిరకాయలతో నూరుకుంటే మనకు 4-5 రోజులైనా ఉండిద్ది. అందుకని ఉంటా తోడైపోతుందిలే అని పచ్చడి పెట్టుకున్నాం అనుకో, రేపు వేలుంటే తినొస్తుందో ఒక్కరోజు తినకపోయినా. అవును, ఇలా ఇవన్నీ చేయబట్టి మెయిన్ క్యారేజ్ కూడా లేదు. దేనికంట క్యారేజ్? అలా పనుల వాళ్ళు ఇప్పుడే ఫోన్ చేశారు, భోజనాలు ఉన్నాయంట ఆడ. అవునా? వాళ్ళు ఏంటి రాత్రి చెప్పకూడదు, ఇప్పుడు చెప్పారు. అది చెప్పండి సరిపోయేది. అన్న కూర తగ్గించి వండుకునే వాళ్ళమే. అన్నం వండుతుంది ఇంకేం చేస్తాం, సాయంత్రం కూడా కాదా సర్దానం అంటమే అంతే. మరి అన్నం వేస్ట్ చేయకూడదు కదా, తినే ఫుడ్ అసలు వేస్ట్ చేయకూడదు. కానీ ఈ పొద్దున ఫస్ట్ మన ఎండమిరకాయలతో నూరుకుంటే భలే ఉండద్ది. ఉడుకుడు కణాలు వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. ఉడుకుడు కణాలు వేసుకొని తింటే భలే టేస్ట్ ఉంటుంది. బాలింతలకు కూడా ఎక్కువ పెడతా ఉంటారు, ఇది దోషం కూడా ఉండదని. సో ఇది కూడా వేస్ట్ మా చెల్లి చూడండి, చింతపండు ఎంత వేస్తుందో చూడండి. పుదీనాకి ఇంకొద్దిమంది చింతపండు చూస్తే ఎక్కువ ఉంది. తర్వాత మనం జీలకర్ర చింతపండు వేసుకొని దాంట్లో నూరాలి. సో ఎండుమిర్చి అయితే మనకి అయిపోయింది, నలిగినాయి. కట్ట తీసుకొచ్చాడు, ఎంత వచ్చిందో చూడండి. కట్టలో కొద్దిగా వచ్చింది. కట్ట కొద్దిగా కుడతా వేస్ట్ అయిపోయింది. సో ఎండాకాలం మరి ఉండట్లేదా? అయిపోయింది వేసేసుకుంటే చాలా చాలా బాగుంది. పుదీనా పచ్చడి అయిపోవచ్చింది. పచ్చడి మరి గట్టిగానే ఉంటుంది. అవును, ఎండుమిర్చి చేశాను కదా, పచ్చడి అయిపోయింది. అంతే, ఇంతే పచ్చడి. పుదీనా పచ్చడిలో చిన్నపిల్లలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కాంటే టేస్ట్ చూడు బాగా ఉంది. రియల్లీ వెరీ గుడ్. ఇది ఇంతే వచ్చింది పుదీనా పచ్చడి, బాగుంది. సో గ్యాస్ ఇంకైతే ఈరోజు 1+1 ఆఫర్ మనకి. బీరకాయ పచ్చడి ప్లస్ పుదీనా పచ్చడి రెండు కుమ్మేస్తాం. ఓకే బాయ్ గాయస్. ఈ పచ్చడి మటుకు చేసుకోండి, మళ్ళీ టేస్ట్గా ఉంటుంది. మీరు చేసుకున్నాం లేదో తెలియదు కానీ నాకు చాలా రుచిగా ఉంటుంది అన్ని పచ్చడిలో కన్నా. బాయ్ గాయస్. గాయస్ చూసారా, మాకు అయితే వర్షం స్టార్ట్ అయింది, పెద్దగా పడుతున్నాం అనమాటికి. సో అదంతా చూడండి, జల్లులు చూసారంట పడుతుంది. హెవీగా పడుతున్నారు మా అనమాటికి.